ఈరోజు ఈ వీడియోలో బాబా గారి కూడా తెలుసుకుందామండి. నానాసాహెబ్ చందోర్కర్ ఒకసారి హరిశ్చంద్రగుట్ట ప్రాంతానికి యాత్రకు వెళ్ళాడు. దారిలో అతనికి తీవ్రమైన దాహం వేసింది. దప్పిక, అలసట వల్ల అతడు తోటివారితో ఇలా అన్నాడు: నీరు త్రాగక నేను ఒక అడుగైనా వేయలేను. నా సాయి ఇక్కడ ఉంటే ఆయన నాకు మంచినీరిచ్చేవారు. సాటివారు నానాని ఎలాగైనా ముందుకు యత్నించమని అతనికి నీరివ్వటానికి సాయి అక్కడ లేరని అన్నారు. అదే సమయానికి షిరిడీలో సాయి తన భక్తులతో నానా దప్పికతో చావనున్నాడు. కానీ నేను అలా చావనిస్తానా అన్నారు. మరుక్షణమే హరిశ్చంద్ర గుట్ట మీద ఒక బిల్లుడు నెత్తి మీద కట్టెల మోపు పెట్టుకొని వస్తూ నానాను చూసి, మీరు కూర్చున్న బండ కిందనే మంచినీరుంది, త్రాగండి అన్నాడు. నానా అనుచరుల బండను తొలగించారు. అక్కడ స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ కనిపించింది. అందరూ దప్పిక తెచ్చుకొని యాత్ర పూర్తి చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత నానా షిరిడి వెళ్ళగా షిరిడీలోని భక్తులు అతనికి పైన వ్రాయబడిన సాయి మాటలు చెప్పి, ఆ సమయంలో నీకేమైనా ప్రమాదం సంభవించిందా అని అడిగారు. నానా వెంటనే తన డైరీని తెరచి అందులో సాయి ఆ మాటలన్న తేదీన ఆ సమయంలోనే హరిశ్చంద్రగుట్ట మీద తనకు బిల్లుడు కనిపించి దప్పిక తెచ్చిన సంఘటన వ్రాయబడి ఉండటాన్ని చూపించాడు. బిల్లుని రూపంలో తనను కాపాడినది కల్పవృక్షమైన సాయి అని అతడికి స్పష్టమైంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఈరోజు చూస్తూనే ఉన్నామండి, కొంతమంది యూట్యూబర్స్ బాబా గారి మతం వేరే మతం అని బాబా గారి గురించి విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ సాయి సచ్చరిత్ర షిరిడి సంస్థానం వాళ్ళు ప్రచురించింది, దాన్ని రచించింది మొట్టమొదట హేమాత్ పంత్ రాశారు. దాన్ని ఇంగ్లీష్లో గునాజీ రాశారు, ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత ప్రతినారాయణరావు గారు తెలుగులో రాశారు, అది చదవండి. తర్వాత ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు సాయి లీలామృతం రాశారు, అవి కూడా చదవండి. బాబా గారి గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఏమి చదవకుండా మధ్య మధ్యలో అక్కడక్కడ చదివి భరద్వా మాస్టర్ గారి కన్నా మనకే ఎక్కువ తెలుసని కొంతమంది భరద్వా మాస్టర్ గారిని కూడా విమర్శిస్తున్నారు. ఆయనకు ఐఏఎస్ వస్తే వదులుకొని వెళ్లకుండా అసలు జననం ఏంటి, మరణం ఏంటి తెలుసుకుందామని బాబా గారిని సేవించి జ్ఞానాన్ని పొందారు. అది భరద్వా మాస్టర్ గారి స్థితి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.